నేను అడవి తగలట్టం చూశాను, పులి మీద అడ్డం చూశాను. కానీ ఆ పొద్దునే చూసింది వేరు దొర. అప్పుడెప్పుడు మా తాత ముత్తాతల నాడు కొక్కిలి దేవరా అని కొండల మధ్య ఉండేవాడట. నెత్తురు మరిగిన పులి ఎదురొచ్చినా నేనున్నానంటూ కాపు కాసేవాడంట. ఆ పేరే ఈయనకే పెట్టుకున్నాం, భద్రం దొర. సూపర్. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ భీమ్లా నాయక్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భీమ్లా నాయక్ మానియా నడుస్తుంది అనమాట. భీమ్లా నాయక్ ప్రెజెంట్ దాంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా మంచి నేమ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అంటే తెలిసిందే. సో ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మొగలయ్య లాంటి వాళ్ళకి పద్మశ్రీ రావడానికి కూడా మెయిన్ రీజన్ భీమ్లా నాయక్ సాంగ్ ద్వారా బయటికి ఎంత ఎలివేట్ అయ్యారో మన అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మనమే స్టార్ట్ చేసాం అందరినీ. అండ్ దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఎంఎస్ చౌదరి గారు ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. ఎంఎస్ చౌదరి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగుంది. ఆడియో ఫంక్షన్లో అంటే నేను థియేటర్ ఎక్స్పర్ట్ని, అందులో ఒక మైమ్ షో చేశాను అనమాట నా స్టూడెంట్స్తో. నేషనల్ అవార్డు వచ్చిన ఒక మైమ్ షో హరిశంకర్ గారు చేయమంటే అందులో మైమ్ షో చేసాం. అది చూడంగానే ఆయనకి విపరీతంగా నచ్చింది. ఓకే. యాక్చువల్లీ నచ్చి బ్రహ్మాండంగా రియాక్ట్ అయ్యారు ఆయన. అది బట్ ఎవరు చేశారో తెలియదు ఆయనకి. తర్వాత రోజు పొద్దున్నే నేను లొకేషన్కి వెళ్ళాను. నేనేదో పేమెంట్ ఏదో తీసుకుందామని వెళ్ళాను. యాక్చువల్ నాది అయిపోయింది. బండ్ల గణేష్ గారు కారులోంచి దిగి మామూలుగా అన్నా అంటాడు ఆయన. అన్నా ఎరగదీస్తామని చెప్పి కౌగిలించుకొని, నా పరువు కాపాడావన్నా, బాబుకి ఏ ప్రోగ్రాం నచ్చలేదు, నీది ఒక్కటే నచ్చింది, అసలు నిన్ను అడిగారు ఇదని చెప్పేసి ఆయన వెంటనే హరిశంకర్ గారు వచ్చి, చౌదరి గారు అదిరిపోయింది ప్రోగ్రాము, హీరో గారు అడిగారు మమ్మల్ని, మీరు ఉండండి ఎలబాకండి అని చెప్పి తర్వాత ఇక హీరో గారు వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళి పలకరించాను. ఆయన అప్పుడు మీరు అనుకోలేదండి, ఎవరో బాంబే వాళ్ళు ఎవరో చేశారనుకున్నాను, అద్భుతమైన ఇది, నేను నేర్చుకుందామని బాంబే ఎన్ని తిరిగాను, నా వలగాల ఫ్రెంచ్ అది చాలా అద్భుతంగా ఉందని అందరూ ఆర్టిస్టులు, రాజీ గారు వీళ్ళందరూ కూడా బాగా అభినందించారనమాట. అప్పుడు నేను మీ డ్రామాస్ ఇవన్నీ నేను చూడాలండి, ఎప్పుడైనా ఒక ఆడిటోరియం బుక్ చేసుకొని చూద్దాము ఇదని చెప్పి ఆయన చెప్పడం, అయ్యో మీరు చూస్తానంటే ఇంకా హ్యాపీ అని చెప్పాను. చాలా అభినందించి మళ్ళీ మనం కలుద్దాం సార్ అని పంపించాను.